అదో అందమైన పర్వత ప్రాంతం. కానీ అక్కడ ఆచారం మాత్రం అందుకు పూర్తిగా భిన్నం. ఏడాదిలో 5 రోజులు అక్కడ విచిత్రమైన సంప్రదాయం పాటిస్తారు. ఆ రోజుల్లో నవ్వులు వినిపించవు, సంగీతం వినపడదు, గ్రామం మొత్తం ఒక గంభీరమైన నిశ్శబ్దంలోకి వెళ్ళిపోతుంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ 5 రోజులు గ్రామంలోని మహిళలు బయట ప్రపంచానికి కనిపించకుండా ఒక కఠినమైన నియమాన్ని పాటిస్తారు. ఇదేదో కథ కాదు, నిజంగా భారత్లో జరుగుతున్న ఒక ఆశ్చర్యకరమైన సంప్రదాయం. ఉత్తర భారతదేశంలోని అందమైన పర్వత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్లోని ఓ చిన్న గ్రామంలో 100 ఏళ్లుగా ఈ వింత ఆచారం కొనసాగుతోంది. ఇంతకీ ఆ గ్రామం ఏంటి, అసలు ఈ సంప్రదాయం ఎందుకు ప్రారంభమైంది, ఆ 5 రోజులు గ్రామంలో ఏం జరుగుతుంది, ఈ ఆచారం వెనక ఉన్న అసలు కథ ఏంటి? హిమాచల్ ప్రదేశ్లో 100 ఏళ్లుగా వింత ఆచారం. ఏడాదిలో 5 రోజులు నగ్నంగానే ఆ గ్రామ స్త్రీలు. నిబంధన అతిక్రమిస్తే గ్రామానికి ముప్పు తప్పదా? ప్రపంచం వేగంగా మారుతోంది. ప్రతిరోజు కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి. ఇంటర్నెట్, మొబైల్ ఫోన్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి సాంకేతిక పరిజ్ఞానం మన జీవన విధానాన్ని పూర్తిగా మార్చేస్తోంది. ఒకప్పుడు ఊహించలేని విషయాలు ఇప్పుడు సాధారణంగా మారిపోయాయి. కానీ ఈ టెక్నాలజీ యుగంలో కూడా భారతదేశంలోని కొన్ని మారుమూల గ్రామాల్లో చాలా పురాతన సంప్రదాయాలు ఇప్పటికీ అలాగే కొనసాగుతున్నాయి. కొన్ని ఆచారాలు మనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి, వినగానే కొంచెం విచిత్రంగా కూడా అనిపిస్తాయి. భారతదేశంలోని ఉత్తర భాగంలో ఉన్న అందమైన పర్వత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. ఈ రాష్ట్రం తన ప్రకృతి సౌందర్యంతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. పర్వతాలు, లోయలు, నదులు, మంచుతో కప్పబడిన పర్వత శిఖరాలు ఈ ప్రాంతాన్ని మరింత అందంగా మార్చేస్తాయి. ఈ రాష్ట్రంలో ఉన్న కులు జిల్లా అనే ప్రాంతంలో ఓ చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామం పేరు పిని. బయట ప్రపంచానికి పెద్దగా తెలియని ఈ చిన్న గ్రామం తన ప్రత్యేకమైన సాంప్రదాయం వల్ల చాలా మందికి ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇక్కడ వందల సంవత్సరాలుగా ఒక విచిత్రమైన ఆచారం కొనసాగుతోంది. ప్రతి సంవత్సరం శ్రావణ మాసం వచ్చినప్పుడు ఈ గ్రామంలో ఓ ప్రత్యేకమైన వేడుక జరుగుతుంది. ఆ సమయంలో వరుసగా 5 రోజుల పాటు గ్రామంలోని మహిళలు ఒక కఠినమైన నియమాన్ని పాటిస్తారు. ఆ 5 రోజులు వారు దుస్తులు లేకుండా ఉంటారని అక్కడి సంప్రదాయం చెబుతోంది. అయితే ఈ విషయం విన్న వెంటనే చాలా మందికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కానీ గ్రామంలోని మహిళలు ఆ 5 రోజులు బయటకు రారు, పూర్తిగా తమ ఇళ్లలోనే ఉంటారు. ఎవరు బయట ప్రపంచానికి కనిపించకుండా ఈ సాంప్రదాయాన్ని పాటిస్తారు. ఈ 5 రోజుల సమయంలో మహిళలు చాలా కఠినమైన నియమాలను కూడా పాటించాలి. వారు నవ్వకూడదు, గట్టిగా మాట్లాడకూడదు, ఇంట్లో సంగీతం వినడం కూడా అనుమతించబడదు. ఆ రోజులు చాలా నిశ్శబ్దంగా గడుస్తాయి. గ్రామం మొత్తం ఒక ప్రత్యేకమైన నియమనిష్ఠలతో ఉండే వాతావరణంలోకి వెళుతుంది. ఇక్కడి మహిళలు మాత్రమే కాదు, పురుషులు కూడా కొన్ని నియమాలను పాటించాలి. ఆ 5 రోజుల పాటు గ్రామంలోని పురుషులు మద్యం సేవించకూడదు, అలాగే మాంసాహారం తినకూడదు. గ్రామంలో ఎలాంటి వేడుకలు లేదా శుభకార్యాలు కూడా నిర్వహించరు. అంటే మొత్తం గ్రామం ఒక విధంగా ఆధ్యాత్మిక దీక్షలో ఉన్నట్టుగా ఉంటుంది. ఈ సంప్రదాయం వెనుక ఒక పురాతన కథ ఉంది. గ్రామస్తులు చెబుతున్న కథనం ప్రకారం చాలా సంవత్సరాల క్రితం ఆ ప్రాంతంలో రాక్షసులు గ్రామ ప్రజల్ని చాలా ఇబ్బంది పెట్టేవారట. గ్రామ ప్రజలు భయంతో జీవించాల్సిన పరిస్థితి వచ్చిందట. ఆ సమయంలో గ్రామాన్ని కాపాడటానికి ఒక దేవుడొచ్చాడని వారు నమ్ముతారు. ఆ దేవుని పేరు లాహువా ఘోండ్. ఈ దేవుడు రాక్షసులతో పోరాడి చివరికి వారిని సంహరించి గ్రామాన్ని రక్షించాడని స్థానికులు చెబుతారు. అయితే ఆ రాక్షసుల్ని సంహరించే సమయంలో గ్రామ మహిళలకు ఒక నియమం పెట్టారని కథనం చెబుతుంది. ఆ 5 రోజుల పాటు వారు దుస్తులు ధరించకుండా ఉండాలని ఆ దేవుడు ఆజ్ఞ ఇచ్చాడని గ్రామస్తులు నమ్ముతారు. ఒకవేళ ఆ నియమాన్ని పాటించకపోతే గ్రామానికి కీడు జరుగుతుందని కూడా వారు విశ్వసిస్తారు. అందుకే ఆ సాంప్రదాయాన్ని ఇప్పటికీ ఎంతో భక్తితో పాటిస్తున్నారు. అయితే కాలం మారుతున్న కొద్దీ ఈ సంప్రదాయంలో కొంత మార్పు కూడా వచ్చింది. ప్రస్తుతం ఉన్న యువతలో కొందరు మహిళలు పూర్తిగా దుస్తులు లేకుండా ఉండడానికి బదులుగా చాలా పల్చగా ఉన్న ఒక ఉన్ని వస్త్రాన్ని ధరిస్తున్నారు. అయినప్పటికీ సంప్రదాయం యొక్క ప్రధాన భావన మాత్రం అలాగే కొనసాగుతోంది. ఈ 5 రోజుల సమయంలో గ్రామంలో బయట వ్యక్తులు రావడం కూడా అనుమతించారు. అలాగే గ్రామ ప్రజలు కూడా బయటకు వెళ్లకుండా చూసుకుంటారు. అంటే ఆ 5 రోజులు గ్రామం పూర్తిగా ఒక ప్రత్యేకమైన ఆచారాన్ని పాటించే స్థలంగా మారిపోతుంది. పిని గ్రామ ప్రజలు ఈ
సంప్రదాయాన్ని చాలా గౌరవంగా భావిస్తారు. వారి నమ్మకం ప్రకారం ఈ ఆచారాన్ని పాటించకపోతే గ్రామానికి అనర్థాలు సంభవిస్తాయని వారు భావిస్తారు. దేవతలకు కోపం వస్తే అనారోగ్యాలు, ప్రకృతి వైపరీత్యాలు లేదా ఇతర సమస్యలు ఎదురవుతాయని వారు విశ్వసిస్తారు. బయటి ప్రపంచానికి ఈ సంప్రదాయం కొంచెం విచిత్రంగా అనిపించవచ్చు, కానీ ఆ గ్రామ ప్రజల దృష్టిలో ఇది వారి సంస్కృతి, వారి నమ్మకం, వారి దేవతపై ఉన్న భక్తికి ప్రతీక. వందల సంవత్సరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని ఇప్పటికీ కొనసాగించడం వారి ఐక్యతను కూడా చూపిస్తుంది. పిని గ్రామ ప్రజల నమ్మకం ప్రకారం ఈ సంప్రదాయాన్ని పాటించడం ద్వారా గ్రామం సురక్షితంగా ఉంటుందని వారు భావిస్తారు. ఒకవేళ ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే దేవతలకు కోపం వస్తుందని, దాంతో గ్రామంలో అనారోగ్యాలు, సమస్యలు లేదా ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయని వారు నమ్ముతారు. బయటి ప్రపంచానికి ఇది ఒక విచిత్రమైన ఆచారంలాగా అనిపించవచ్చు, కానీ ఆ గ్రామ ప్రజల దృష్టిలో ఇది వారి సంస్కృతి, వారి విశ్వాసం, వారి దేవతపై ఉన్న భక్తికి ప్రతీక. వందల ఏళ్లుగా వస్తున్న సంప్రదాయాన్ని ఇప్పటికీ కొనసాగించడం వారి ఐక్యతను కూడా సూచిస్తుంది. భారతదేశం అనేది ఎన్నో సంస్కృతులు, సంప్రదాయాలు, విశ్వాసాలతో నిండిన దేశం. ప్రతి ప్రాంతానికి తనకంటూ ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంటుంది. కొన్ని సంప్రదాయాలు మనకు ఆశ్చర్యంగా అనిపించినా అవి అక్కడి ప్రజల జీవితంలో చాలా ముఖ్యమైన భాగంగా ఉంటాయి. అందుకే హిమాచల్ ప్రదేశ్లోని పిని గ్రామం ఇప్పటికీ ఒక ప్రత్యేకమైన సంప్రదాయాన్ని కాపాడుకుంటూ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. వందల ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ ఆచారం నేటికి కొనసాగుతూ ఉండడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే.